హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. వెల్కమ్ టు ఆల్, లవ్ యూ. అండ్ ఈరోజు హాయమ్మ, నా కొడుకు నా దగ్గరికి తిరిగి వచ్చాడు. నా దగ్గరే ఉంటున్నాడు. మీరు ఒకసారి చెప్పారు కదా, స్లిప్ రాసుకొని దానికి పసుపు కుంకుమ వేసాను, దాంట్లో టిక్ పెట్టాను. నా కొడుకు నాకు తిరిగి వచ్చాడు, నా దగ్గరే ఉంటున్నాడు, హ్యాపీగా డ్యూటీ చేసుకుంటున్నాడు. నా కోరికలు 3 తీరని ఇంకా ఉన్నాయి. అక్క, వాణి అక్క, బాగున్నావు అక్క? మేము బాగున్నాం అక్క, నీ దయ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్క. నువ్వు బాగున్నావు అక్క, నువ్వు బాగుంటావు అక్క, నువ్వు బాగుండాలి కూడా. ఎందుకంటే మాలాంటికి చాలా చాలా అసలు ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు అక్క. ఈ రోజు రీడింగ్ మొత్తం నాదేనక్క. అక్క నీతో మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది అక్క. ఎందుకంటే మీ హాస్టల్ అన్నారు కదక్క, ఇంటి మొక్క సామాన్లోకి తీసుకెళ్ళి వేస్తే అయ్యో నాకు వద్దు అని అంటారు. నిజంగా అక్క, మొత్తం ఆ రీడింగ్లో ఉన్నదంతా కూడా అదేనక్క. నాకు కూడా నిన్న ఉదయం కూడా అలాగ అనిపించింది అక్క. తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మిసినా సరే ఆడు కూడా బుద్ధంతారేమో అనేసి నేను మనసులో అనుకున్నాక, అలాగే నువ్వు మీరు కూడా అలాగే అన్నారక్క. కానీ అవి ఎప్పుడు బయటపడతారో ఏమో తెలియదు అక్క. సరేనక్క, నాకైతే చాలా చాలా నవ్వుతుంది అక్క. మీరు నవ్వుతుంటే నాకు కూడా నవ్వుతుంది. మీరు ఎంత బాగా చెప్పారక్క. అసలు ఆ రీడింగ్ మొత్తం, ఈరోజు రీడింగ్ మొత్తం నాదేనక్క. అంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారక్క. అసలు ఎలా చెప్పగలుగుతానో నాకు అర్థం కాలేదక్క. థ్యాంక్ యూ అక్క. గ్రాటెడ్ అక్క. 5 రోజులు 6 రోజులు అవుతుంది అక్క మాట్లాడి. చాలా బాగా చెప్పారక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వాళ్ళ అభిమానాన్ని ఈ రకంగా నన్ను చూసుకోవడానికి తల్లి సరిపోదేమోనని ఆ దేవుడు నా కోసం పంపిన మరో తల్లి అక్క నువ్వు. ఐ లవ్ యూ. ఇలా వాళ్ళ అభిమానాన్ని మెసేజ్ల రూపంలో చాటుకుంటున్నారు. ఎవరు పంపించారో ఇది వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ సో మచ్ మా. గ్రాటిట్యూడ్. అలాగే చెప్పారక్క మీరు. అక్క ఈరోజు థర్డ్ పార్టీ రీడింగ్ నేనే అక్క మీకు మెసేజ్ పెట్టింది. అసలు అంతా కరెక్ట్గా చెప్పారక్క. అసలు నా జీవితంలో ఎలా జరుగుతుందో అలాగే చెప్పారక్క. మీరు ఎలా చెప్పగలుగుతున్నారక్క? మీరు 1000 కాదు 1,00,000 చెప్పొచ్చు అక్క. హలో మౌని అక్క, నమస్కారం. మీరు చెప్పే రీడింగు 100కి 1000 కాదు 1,00,000 చెప్పొచ్చు అక్క. అంత పర్ఫెక్ట్గా కళ్ళారా చూసిండే వాళ్ళు కూడా నిజం చెప్తారో లేదో తెలియదు, కానీ మీరు అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు. ఇట్స్ రియలీ గ్రేట్ అక్క. ఒకే మాటలో చెప్పాలంటే మా అమ్మ చనిపోయారు, వాళ్ళు ఏదో రూపంలో మీ రూపంలో అంత డీటెయిల్ నాకు ఇస్తున్నారు అని నేను అంత భావిస్తా ఉన్నాను అక్క. ఒకే మాటలో చెప్పాలంటే చాలా సంతోషం అవుతుంది. మీది పిన్ టు పిన్ వచ్చే రీడింగ్ మాత్రము పక్కా యాక్యురేట్, డెఫినెట్లీ 100% కాదు, అది 10% అని చెప్పే కూడా వాల్యూ లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. మీరు లాస్ట్ మూమెంట్ టెంపుల్కి వెళ్ళారు కదా, మీరు నడిచొస్తా అంటే మీ పాదాలకు నమస్కారం చేసుకున్నాము. మీరు లైవ్లో మళ్ళీ చిక్తారో లేదో మాకి, ఎప్పుడో ఆ అడ్రస్ ఉందా లేదో మాకి అని ఆ ఫోటోలోనే మీకు నమస్కారం చేసుకున్నాం అక్క. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మీరు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని జీవిస్తున్నాను, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఆ దేవునితో ప్రే చేస్తా ఉన్నాను. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. చెప్తున్నారో నాకైతే తెలియదు. హాయ్ వాణి మేడం, ఎలా ఉన్నారు? మీ రీడింగ్ నేను దగ్గర ఒక 2 years నుంచి చూస్తున్నాను మేడం. మీరు ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా మా లైఫ్లో జరిగిందే చెప్తున్నట్టు. అసలు మీరు ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు చేసిన థర్డ్ పార్టీ రీడింగ్లో లాస్ట్లో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లాస్ట్లో చెప్పారు చూడండి, మీరు మీ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చి ఉంటుంది, మీరు రిజర్వ్ చేసి ఉంటారని. ఎగ్జాక్ట్గా 21st మీ బర్త్డే రోజు నైట్ 10:30కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని పిలిచారు మేడం. ఇన్ని రోజుల నుంచి దగ్గర సంవత్సరం 1.5 సంవత్సరం అవుతుంది తను నాతో మాట్లాడి. ఇప్పటికే తను నాతో మాట్లాడలేదు. నేను ఫోన్ ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ చేసేవాడు. మీరు చెప్పినట్టే కామ్గా అయిపోయాను. ఎప్పుడు తను ఒకసారి రోజు చూద్దాం అనేసి. కానీ మీ దగ్గర రీడింగ్ తీసుకోవాలనుకున్నాను, నాకే కుదరలేదు. కానీ కంపల్సరీ తీసుకుంటాను మేడం. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చెప్పింది, తన రాశి కూడా వృషభ రాశి, తను చేస్తున్నది కరెక్ట్, నిజంగానే అలాగే చెప్పారు. ఇగ్నోర్ చేశాను మేడం నేనైతే. 21st ఆ రోజు నేను మర్చిపోయాను. తను ఇంకా మీ బర్త్డే రోజే చేశారు తను. నేను రానని చెప్పాను. ఇప్పటిదాకా తనైతే మాట్లాడలేదు. ఇక ఏం చెప్తాడో చూడాలి మేడం. సో మన రీడింగ్స్ ఎంత యాక్యురేట్గా ఉంటాయి అనే దానికి ఇవి ఫీడ్బ్యాక్స్ మీకు వినిపిస్తున్నాను. ఏదో చెప్పేశానా, అక్కడ అయిపోయిందా కాదు, రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నా.
రిజల్ట్ కూడా వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్‌లో వాళ్ళ పేరేంటో కూడా నాకు తెలీదు. ఫీడ్‌బ్యాక్స్ పెట్టినోళ్ళు. వాళ్ళకది కనెక్ట్ అయింది. వాళ్ళకి యాక్యురేట్‌గా ఇదైంది. ఫీడ్‌బ్యాక్స్ పెట్టున్నారు. చానా కాలం నుంచి పెట్టాలనుకుంటూ కొందరికొక ఫోబియా ఉంటుంది గదా! భయపడనో లేకపోతే దేనికోనో ఒక్కొక్కరు ఫీడ్‌బ్యాక్స్ పెడుతూ ఉన్నారు. మన రీడింగ్స్ విషయంలో యాక్యురేట్‌గా వాళ్ళకి రెజొనేట్ అవుతున్నాయి. జరుగుతున్నాయి. లైవ్ రిజల్ట్ మీకు రీడింగ్స్ చెప్పడమే కాదు, రిజల్ట్ కూడా మీకు ఫీడ్‌బ్యాక్స్ రూపంలో వినిపిస్తూనే ఉన్నాను. ఓకేనా? సరే. ఆ విషయం అటుంచితే మీకింకేదో చెప్పాలనుకున్నానబ్బా! లేడీ గజనీనబ్బా! కదా! గుర్తుండట్లా. లాట్ ఆఫ్ వర్క్ షెడ్యూల్ వల్ల ఏదో అది నోట్ చేసుకున్నా బావుండేది. నాకు ఇంకొకటి కూడా ఈ మతిమరుపు వల్ల మొన్న బర్త్‌డే రోజు చెప్పాను కదా! కొన్ని వేల మెసేజ్‌లొచ్చినియని. అందులో ఒక మెసేజ్ చదువుతూ ఉన్నాను. తను ఎవరో నాకు తెలీదు. తను విష్ చేస్తూ, ఏడుస్తూ, "అక్క నా పర్సన్ ఇట్లా వదిలేసి ఎళ్లారు. నేనిప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్‌ని. నాకు తినడానికి కూడా లేదు. నాకు ఇట్లా అని చెప్తే నాకు ఒక మనసంతా ఒకలాగా అయిపోయింది. తనకి కాల్ చేసి తనతో మాట్లాడి ఎంతో కొంత పంపిద్దాము. ఫుడ్ కోసమైనా సరే, మెడిసిన్ కోసమైనా సరే అనుకున్నాను. బట్ ఆ నంబరు నాకు మళ్ళీ కనపడలేదు. నేను ఈ లోపల వేరే కాలొచ్చింది. అది అటెంప్ట్ చేశాను. ఇది ఈ లోపల లాట్స్ ఆఫ్ మెసేజెస్ వస్తూ అది ఎటెళ్ళిందో ఆ నంబర్ తెలీదు. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. నాకు ఆ రోజంతా మనసు ఒకలాగా ఉన్నిందనమాట. ఇప్పటికి కూడా నేను అదే ఇంకా ఏదో గుర్తొస్తుంది. ఆహ్, తను ఎవరో ఏంటో నాకు తెలీదు. భగవంతుడు ఆమె ఎక్కడున్నా తన కడుపులో బిడ్డకి, ఆమెకి సహాయం చేయాలి. ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. సత్యం. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాకు మనసంతా ఒకలాగా ద్రవీభవించినట్టుగా ఒకలాంటి పెయిను. తనెవరో తెలీదు. కానీ తను ఎంత ఆపదలో ఉండి అక్క అనుకుంటూ నాకు మెసేజ్ చేసింది. సో, నేనేమి చేయలేకపోయానే. ఎందుకు మిస్ అయ్యాను అంటే, ఆ అమ్మాయికి ప్రాప్తం లేదు. తన టైం అలా ఉంది. సో, నా దాకా వచ్చినా కూడా నేను కూడా నా చేత కూడా హెల్ప్ చేయించుకోలేక పరిస్థితి చూడండి ఆ అమ్మాయి సిట్యుయేషను. కానీ ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎవరో తెలీదు. అమ్మాయి ఎక్కడున్నా భగవంతుడు ఆ అమ్మాయికి సహాయం చేయాలి. ఎవరో ఒక రూపంలో ఆ అమ్మాయికి, అమ్మాయి బిడ్డకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అమ్మాయి ఎవరో తెలియకపోయినా డివైన్‌ని ప్రే చేయండి. తను హ్యాపీగా బిడ్డతోటి హెల్తీగా ఉండాలి. అమ్మాయి మంచి ఆరోగ్యంగా ఉండాలి. అమ్మాయికి కడుపు నిండా ఫుడ్ దొరకాలి అని బ్లెస్ చేయండి. మీ ప్రేయర్స్‌లో కోరుకోండి. అది మనం చేయగలిగింది ఇదే ఇక్కడ అనేది. ఎందుకంటే అమ్మాయి నంబర్ కనీసం ఒక్క నిమిషం అట్లా రాసుకొనున్నా నేను పక్కన తర్వాత వర్క్ బిజీ అయిపోయిన తర్వాతన్నా కాల్ చేసుంటే బావుండేది. నేను ఫూలిష్ పని చేశానే అనిపించి నాకు చాలా ఫీలింగ్ అనిపించింది. సో, ఇది వీడియో ముఖంగా మీతో షేర్ చేసుకుంటే తన కోసం మీరు ప్రే చేస్తారు కదా! భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆ అమ్మాయికి సహాయం చేయాలి, చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను కూడా ప్రే చేస్తున్నాను. మీరు ప్రే చేయండి. సరేనా? సరే. ఇక్కడ మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? మీ పర్సన్ కరెంట్ సిట్యుయేషన్ ఏంటి చూద్దాము. ఎందుకంటే కొంచెం హరీబరీలో ఉన్నాను. వర్క్ షెడ్యూల్ అలా ఉంది. ఇంట్లో, బయట, రిలేటివ్స్ విషయంలో, ఇక్కడ ఆఫీస్ వర్కు, యూట్యూబ్ వర్కు, సెషన్స్, నా వర్క్ ఎట్లా ఉంటుందో, నా సిట్యుయేషన్, నా టైం ఎట్లా ఉంటుందో, నా మైండ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో, ఈ వర్క్ బిజీలో కొంచెం రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. సో, బాగలేక వాళ్ళని చూడడానికి వెళ్ళాలి. సో, ఆ హడావుడిలో ఉన్నాను. అట్ ప్రెజెంట్ నిన్న 2 రీడింగ్స్ పెట్టున్నాను. థర్డ్ పార్టీ రీడింగు పార్ట్ 1, పార్ట్ 2 అని. చూడనోళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఈరోజు వీలైతే పెండులం రీడింగ్ చేస్తాను. ఓకేనా? మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేసిన తర్వాత పెండులం రీడింగ్ చేస్తాను. మీ క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకోండి.
ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటా ఉండండి. మీ పర్సన్ మోస్ట్లీ పాస్ట్ గురించి టూ మచ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, పాస్ట్ గురించి, పాస్ట్ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు అని కనపడుతుంది. సరే, టర్నింగ్ పాయింట్, సపోర్ట్, ఫ్యూచర్లో మీకేమో ఈ పర్సన్ నుంచి ప్రపోజల్ ఏదో రాబోతా ఉంది. హోల్డింగ్ ఆన్. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి ఎట్ దిస్ టైం? మీ పర్సన్ దాన్ని ఏమంటారు, టైం మిషన్లో ఎక్కించి ముందుకు పంపించండి. ఎందుకంటే వెనక్కే వెళ్తూ ఉన్నారు, అంటే వాళ్ళ పాస్ట్కే వెళ్తున్నారు, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఉన్న టైం ఏంటి, ఇప్పుడు ప్రజెంట్లో బతకాలి, ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవాలనేది ఈ పర్సన్ కనిపించట్లా. వార్నింగ్. ఈ డెక్ నుంచి ఇప్పుడు దాకా రాని కార్డ్సే వస్తున్నాయి చూడండి. ప్లీజ్ ఏంజల్స్. బాటమ్ ఎనర్జీ ఏంటి? రీయూనియన్. ఫ్రెష్ స్టార్ట్. చెప్పాను కదా, నా ఇంట్యూషన్కి ఏదైతే వచ్చిందో రిగ్రెట్. ఎస్, మై ఇంట్యూషన్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఏంజల్స్. అపాలజీ. ఇమాజినేషన్. ద ఎండ్. వెరీ గుడ్. ఇక్కడ ద ఎండ్ అని చెప్తున్నారు. బాటమ్ ఎనర్జీ ద రీయూనియన్ వచ్చింది చూడండి. డ్యూయల్ ఎనర్జీ. సరే, ఇదొక్కటి ఇక్కడ పెడతాను. క్వశ్చన్. డీప్గా హర్ట్ అయి ఉన్నారమ్మా, బాగా కసక్ 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 అని వాళ్ళ గుండెల్లో, కడుపులో బాగా పొడి చేస్తున్నారు మీరు. బాగా పొడి చేస్తున్నారు మీ బిహేవియర్ తోటి. పాస్ట్ మెమరీస్లోనే బతుకుతున్నారు. ఇందాక షఫుల్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదా నేను, ఎనర్జీస్ చూడండి, పాస్ట్ మెమరీస్లోనే బతుకుతున్నారు. చెప్తా. రైట్. నా ఇంట్యూషన్ పరంగా షఫుల్ చేసేటప్పుడు ఏదైతే అనుకున్నానో ఎనర్జీస్ అవే వచ్చినాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. సరే, టర్నింగ్ పాయింట్. నేను ఎప్పుడూ అనుకోలేదు మన ఇద్దరి రిలేషను ఈ రకంగా ఎండ్ అవుతుందని, నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, మీ ఇద్దరి రిలేషన్లో అయింది ఒకటి. ఈ రకంగా మీ ఇద్దరి రిలేషన్ ముగుస్తుంది అని ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పర్సన్ లైఫ్లో ఏం ఆలోచిస్తున్నారంటే క్వశ్చన్ మార్క్. నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను, నా హార్ట్ని ఎందుకు ఇంత బ్రేక్ చేసావు? ఇప్పుడే కదా చెప్పాను, ఎక్కడో కసకని పొడి చేశారని చెప్పాను కదా. రైట్. ఎనర్జీస్ ఎట్లా వస్తాయి చూడండి, అదే చెప్తున్నాను. మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు, భారీ ఎనర్జీస్ కనపడుతున్నాయమ్మా, బరువైన ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఇక్కడ ఫీల్ అవుతున్నాను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? నా మనసుని ఎందుకు ఇరిచేసావు? అంటే వీళ్ళకి దెబ్బ తగిలితే, వీళ్ళకి కత్తిపోటు పొడుచుకుంటే అప్పుడు కానీ అర్థం కాలేదా ఆ పెయిన్ ఎలా ఉంటుందో? అవునా కాదా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, బాటమ్ ఎనర్జీ నుంచి. వై ఈస్ దిస్ క్వశ్చన్ ఎనర్జీ హియర్ ఏంజల్స్? ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు? టూ మచ్ ఆఫ్ థింకింగ్. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, తనలో తనే
పోరాడుతున్నారు, సంఘర్షణ మనసుకి, మైండ్కి, ఆలోచనలు. చూడండి ఎంత బర్డెన్ ఫీల్ అవుతున్నారో. న్యూ బిగినింగ్ చెయ్యాలి కానీ స్టబ్బోన్నెస్, మొండితనం. యాక్షన్ మోడ్లోకి రావాలి. ఇగో చూడండి, యాక్షన్ మోడ్ అన్నాను, కార్డ్ అదే వచ్చింది. చూడండి ఇక్కడ, ఎందుకు నా మనసుని ఎందుకు ఇరిచేసావు, నన్ను ఎందుకు చీట్ చేసావు అని మిమ్మల్ని అడుగుతున్నారు. తను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారంట. లేదా ఇంకొక సినారియోలో మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు అనేది ఈ పర్సన్కి తెలుసు. మిమ్మల్ని డీప్గా హర్ట్ చేశారు అనేది పాస్ట్ మెమొరీస్లో ఒకసారి వెళ్తే తను మిమ్మల్ని చాలా డీప్గా హర్ట్ చేశారు, చాలా డీప్గా బాధ పెట్టారు అని కూడా తను ఫీల్ అవుతున్నారు. మీరు అడుగుతారు కదా, నా మనసు ఎందుకు ఇరిచేసావు, నేను ఇంతగా నిన్ను ప్రేమించాను కదా, నా మనసు ఎందుకు ఇరిచేసావు అని మీరు ఎక్కడ అడుగుతారో అనే ఒక ఆలోచన కూడా ఉంది. యాక్షన్ తీసుకుంటూ ఓకే నేను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాను, తను నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి. ఎందుకంటే పాస్ట్లో నేను తనని ఎంత డీప్గా హర్ట్ చేయాలో చేయకూడదో అంతే డీప్గా హర్ట్ చేస్తున్నాను. సో నన్ను ఈ క్వశ్చన్ కాలర్ పట్టుకుని అడిగితే, డ్రెస్ పట్టుకుని అడిగితే నేనేం చెప్పాలి, హతవిధి అని ఆలోచిస్తున్నారు. ఓకే, వై ఈజ్ దిస్ టర్నింగ్ పాయింట్ హియర్ ఏంజల్స్? వై ఈజ్ దిస్ టర్నింగ్ పాయింట్ హియర్? నేను అనుకోలేదు మన ఇద్దరి మధ్య ఈ రకంగా రిలేషన్ ఎండ్ అయిపోతుందని. చూడండి, బ్యాలెన్స్ చేసుకుంటూ నడవచ్చు అనుకున్నారు. మేబీ ఈ పర్సన్ అదర్ సిచ్యువేషన్ ఆర్ మ్యారీడ్ కావచ్చు. పాస్ట్లో లేదా ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్లో ఎక్కడో చీటింగ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ అన్నా అయి ఉండాలి. లేదా పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు లైఫ్లో అంతా వెక్స్ అయిపోయి ఇంకా ఎనర్జీసే లేవు, బతికే లేదు, బతకాలని లేదు అనుకునే సిచ్యువేషన్లో నిరుత్సాహం, వైరాగ్యం, అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు. లేదా సమ్ రిలేషన్ నుంచి బ్రేక్ అయ్యి చీటింగ్ అయ్యి వచ్చినా ఉండాలి. లేదా తన లైఫ్లో ఆటుపోట్లన్నీ తగిలించుకొని ఫ్రెండ్స్ చీట్ చేసి, రిలేటివ్స్ చీట్ చేసి, మనీ పరంగా చీటింగ్ అయ్యి సంథింగ్ ఈ పర్సన్ నలిగి ఉన్న పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వచ్చారు. మీరు ఈ పర్సన్ని చాలా హీల్ చేశారు అనేది కనపడుతుంది. అట్లాంటి టైంలో ఈ పర్సన్ పాస్ట్లో తన లైఫ్లో మీరు కాక ఇంకెవరైనా ఉండుంటే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చులే అనుకున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య తను ఎక్స్పెక్ట్ చేయలే. మేబీ మీ ఇద్దరిది సీక్రెట్ రిలేషన్ కావచ్చు, ఇలానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, తను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఈ రిలేషన్ ఈ రకంగా, మీ ఇద్దరు రిలేషన్ ఈ రకంగా ఎండ్ అయిపోతుందని తను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. చెప్పాను కదా సీక్రెటివ్ రిలేషన్షిప్ అనేది. వై ఈజ్ దిస్ సపోర్ట్ హియర్ ఏంజల్స్? మీకు ఇంటర్నల్గా సోల్ లెవెల్లో తను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఏంటని, నేను నీ కష్టకాలంలో ఎప్పుడూ నీకు ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, ఫ్యూచర్లో అయినా సరే సపోర్ట్ చేస్తాను. మీ మీద కోపం లేదు ఈ పర్సన్కి, తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఉంది. మీ తప్పు ఏం లేదని కూడా తెలుసు ఈ పర్సన్కి. తన సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, తన భయాలు కావచ్చు, తన ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, తన ఈ రిలేషన్ని మోయలేకపోవచ్చు, ఈ రిలేషన్ని మోయడానికి తనకి ఆ క్యాపబిలిటీ లేకపోవచ్చు. లేనప్పుడు అన్నీ క్లోజ్ చేసుకొని కాము కూర్చోవాలి, తన లైఫ్ తను చూసుకొని. మీ లైఫ్లోకి వచ్చి మీ జీవితాలతో ఆడుకొని మిమ్మల్ని హర్ట్ చేసే ఇది లేదు, ఉండకూడదు కదా. నేనేమైనా తప్పుగా మాట్లాడుతుంటే ఏమైనా ప్లీజ్ ఇగ్నోర్ దట్, ఏమనుకోవద్దు. ఈ ఎనర్జీస్ అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ తప్పు లేదు, ఆ పర్సనే కరెక్ట్ కాదు, స్టాండ్ తీసుకోలేకపోయారు మీకోసం.
ఆ పర్సన్ మనసుకు కూడా తెలుసు తను మీ విషయంలో ఎంత హార్డ్గా బిహేవ్ చేశారు అనేది. ఒక దెబ్బ కొట్టినా అది అంత పెయిన్ ఆ నిమిషానికి ఉన్న కొద్ది రోజులకి తగ్గిపోతుందేమో, కానీ ఈ పర్సన్ నా ఇంట్యూషన్కి మనసు మీద పెద్ద బండరా వేసి కొట్టారనమాట. అది తట్టుకోలేని పెయిన్. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారు కదా. లిటరల్లీ ఆ పర్సన్కి కూడా మీ మీద ప్రేమ ఉంది, కానీ మీకోసం స్టాండ్ తీసుకోలేకపోయారు. ఒక భారమైన ఎనర్జీస్ కనపడుతున్నాయి, ఫీల్ అవుతున్నాను నేను ఈ పర్సన్ ఎనర్జీస్. వై ఈస్ దిస్ సపోర్ట్? మీతో ఒక ఫ్రెండ్లా అయినా కొనసాగాలి అనేది ఈ పర్సన్ ఇప్పటికీ ఇంటెన్షన్. మీతో కొనసాగించాలి, ఈ రిలేషన్ని గ్రోత్ వైపుగానే తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీతో మ్యారీడ్ అయినా కూడా ఈ సిచ్యువేషన్ కనపడుతుంది. అండ్ ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్ సొసైటీ గురించి, రిలీజియస్ పరంగా మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్నారు. దానికోసం కూడా మీకోసం స్టాండ్ తీసుకోలేక వెనక్కి తగ్గారు. ప్రేమ అయితే ఉంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బాగా హెవీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను. రైట్, వై ఈస్ దిస్ హోల్డింగ్ ఆన్ హియర్? ఎంత హార్ట్ బ్రేక్లో ఉండి కూడా ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండున్నా అక్కడ హ్యాపీగా లేరు, హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఈ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోవాలి, మీ విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలి అనే దానికి తనకి ఇంకొంచెం టైం కావాలి, స్పేస్ కావాలి అనుకుంటున్నారు. ఇంకా డీప్గా అనలైజ్ చేసి ఆలోచించి మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఎందుకంటే మీకు పాస్ట్లో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అయ్యి కూడా చాలా టైం అయ్యింది, ఇప్పటికి చాలా గ్యాప్ కూడా వచ్చింది. వై ఈస్ దిస్ వార్నింగ్ హియర్ ఏంజల్స్? మీరు ఈ పర్సన్కి తెలుసు ఈ పర్సన్ ఎందుకు అంత సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు అని అంటే, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన ఈ కార్డు ప్రకారము ఈ పర్సన్ డివోషనల్గా కూడా ఎక్కువగా భజనలు, దీక్షలు, దైవనామ స్మరణలు, డివోషనల్గా స్పిరిచువల్గా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, జీవితంలో ఇది కావాలి అనుకొని ఒక డీప్గా ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉన్న పర్సన్ని దేవుడు తన లైఫ్లోకి ఇస్తే తన చేతులారా తను, అది ఏ సర్కమ్స్టాన్సెస్ అయినా తన చేతులారా తను వదులుకున్నారు చూడండి, అది తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. చాలా 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 హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీరు అప్పటికీ తనకి ఎప్పటికప్పుడు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయేటప్పుడు కూడా నువ్వు నాలాంటి పర్సన్ని కోల్పోతున్నావు, నీ బిహేవియర్ తోటి నాలాంటి పర్సన్ని కోల్పోతున్నావు, జాగ్రత్త, వన్స్ నన్ను దూరం చేసుకున్నావు అంటే జీవితంలో చాలా పశ్చాత్తాపడతావు, చాలా బాధపడతావు, కర్మ అనుభవిస్తావని మీరు సంథింగ్ పాస్ట్లో ఏదో అనున్నారు ఈ పర్సన్ని. సో ఆ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరు వార్నింగ్ కూడా ఇచ్చున్నారు ఈ పర్సన్కి, ఓకేనా? కానీ ఈ పర్సన్ ఇగ్నోర్ చేశారు, తనకి రెస్పాండ్ అవ్వాల, ఇగ్నోర్ చేస్తున్నారు. మీది ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఎండ్ అయింది మీ రిలేషను. కూర్చొని మాట్లాడుకుంది లేదు, ఒకరినొకరు కన్విన్స్ చేసుకుంది లేదు, మీరు బాధపడుతూ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు రియాక్ట్ అయింది లేదు. వాళ్ళు అక్కడ ఎట్లా బాధపడుతున్నారో మీరు చూడలా, మీరు బాధపడుతున్నారని వాళ్ళకి తెలిసినా వాళ్ళు మిమ్మల్ని ఓదార్చడానికి రాలా, కమ్యూనికేట్ అవ్వలా, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా. ఇద్దరి మధ్య మ్యూచువల్ కమ్యూనికేషన్ లేదు, మ్యూచువల్ ఎండింగ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా ఫస్ట్ కార్డులో ఇది చెప్పింది ఇక్కడ. ఈ రకంగా మన ఇద్దరు రిలేషన్ ఎండ్ అవుతుందని అనుకోలేదు. చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారమ్మా.
ద ఎండ్ వై ఈస్ హియర్. మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్న ఉండాలి, లేదా ఎమోషనల్గా ఇద్దరి మధ్య టూ మచ్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చేసి ఉండాలి. ఈ పర్సన్ ఇక్కడితో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, నేను మూవ్ ఆన్ అయిపోయాను, ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వదు అని మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవరికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది ఈ పర్సన్ కనపడుతుంది. ధైర్యం సరిపోవట్లా. ఈ పర్సన్ లైఫ్లో మోస్ట్లీ నాకు తెలిసి టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్స్, ఏ దీంట్లోనూ వాళ్ళకి అచీవ్మెంట్ లేదు. చాలదా ఎంత కర్మ. చూడండి, బ్రేకప్ సిచ్యువేషన్, ఫ్యామిలీ లైఫ్లో సొసైటీ పరంగానూ హ్యాపీ లేదు, ఫ్యామిలీ పరంగానూ హ్యాపీ లేదు. తనని హీల్ చేసుకునే మోడ్లో కనపడుతున్నారు. కొంతమంది నేచర్లోకి వెళ్ళి హీల్ చేసుకుంటారు, కొంతమంది డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళి హీల్ చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినట్టుగా మీ పర్సన్స్ డివోషనల్గా, స్పిరిచువల్గా, అది ఏ పాత్రలో అయినా సరే స్పిరిచువల్గా ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? నేను చిన్న షార్ట్ రీడింగ్ చేస్తాను, హడావిడిలో ఉన్న షార్ట్ రీడింగ్ చేసి వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ చేస్తే డీటెయిల్ రీడింగ్ చేయాలి. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో, టైం చూడండి ఎంత ఉందో. సరే, గబగబ చేస్తాను. వై ఇస్ దిస్ ఫ్రెష్ స్టార్ట్ హియర్ ఏంజల్స్? ఈ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు. తన తొందరపాటు నిర్ణయానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, తొందరపడ్డారు, కానీ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. ఏం యాక్షన్ తీసుకోలేక స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ రిగ్రెట్ ఎనర్జీ? ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. చూడండి, మీ నుంచి ఎమోషనల్గా ఈ పర్సన్ దూరం అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ప్లేస్ నుంచి కూడా అక్కడ ఎమోషన్స్ ఏం లేవు. ఎమోషనల్గా ఎక్కడికన్నా చెప్తున్నాను కదా, స్పిరిచువల్గా, డివోషనల్గా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళాలి అన్న దీంతోనే వాళ్ళు ఈ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళున్నారు అనేది కనపడుతుంది. చాలా పశ్చాత్తాపడుతున్నారు, చాలా పశ్చాత్తాపడుతున్నారు, అంతా ఇంత కాదు. కమెంట్లలో ఎవరో పెట్టున్నారు, అక్క ఇది నాకు రెజోనేట్ కాలేదు. రెజోనేట్ కానప్పుడు రెజోనేట్ కాలేదు అని మీరు అట్లా పెట్టాల్సిన అవసరం లేదమ్మా. రెజోనేట్ అయిన వాళ్ళు రియాక్ట్ అవ్వండి అంతే, ఓకేనా? ఇది రెజోనేట్ కాని వాళ్ళు ఇది నాకు కాదు అనుకోండి, ప్రత్యేకించి కమెంట్ పెట్టాల్సిన పని లేదు, ఓకేనా? అండ్ వై ఈస్ దిస్ అపాలజీ హియర్? గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. మీ ఇద్దరి మధ్య ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నారో హ్యాపీ ఎండింగ్స్ కాలేదు, మ్యూచువల్గా ఎండింగ్స్ కాలేదు, ఇలాంటి ఎండింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదని మీ పర్సన్ అంటున్నారు కదా. సో మీకు మీ లైఫ్లోకి వచ్చి మీకు అపాలజీ, సారీ చెప్పి మిమ్మల్ని ఇంకొక ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, మీ ఇద్దరి మధ్య రిలేషన్ని గ్రోత్ వైపుగా, చూడండి, గ్రోత్ వైపుగా తీసుకెళ్ళాలి, ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. యూనియన్ కోరుకుంటున్నారు మీ నుంచి. మీ ఇద్దరి మధ్య మ్యూచువల్గా ఎవరైనా ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇద్దరి విషయం తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లేదా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు కబురు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా చూడండి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. వై ఈస్ దిస్ ఇమాజినేషన్ హియర్? ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. చూడండి, యు ఆర్ ద ఎంప్రెస్. ఆల్వేస్ నేను చెప్తూనే ఉంటాను, ఐఎమ్ ద ఎంప్రెస్. ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఇట్లా ఒక మహారాణిలాగా యాటిట్యూడ్ తోటి ఐ ఆమ్ ద ఎంప్రెస్, కబడ్డీరా అంటారు కదా రజనీకాంత్ గారు, అట్లా ఐ ఆమ్ ద ఎంప్రెస్ ఎప్పుడు అనుకోండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక హై రిగార్డ్స్లో చూస్తున్నారు, హై రిగార్డ్స్, మీకు ఫుల్ ఫిదా ఈ పర్సన్ అంతే. వై ఈస్ దిస్ రీయూనియన్ హియర్ ఏంజల్స్? హోప్ అయితే ఉంది ఈ పర్సన్కి. ఎమోషనల్గా ప్రస్తుతానికి బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు, హోప్ అయితే ఉంది. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యి ఈ రిలేషన్ని 2-3 కార్డ్స్ వచ్చినాయి కదా, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, బట్ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. చూద్దాం, ప్రస్తుతానికైతే ఈ రకంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. కరెంట్ సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రీడింగ్స్లో ఎనర్జీస్ చెక్ చేద్దాం, ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.